గోపన్పల్లిలోని రంగనాథ స్వామి ప్లాట్ల యాజమాన్లకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 165 నుంచి 224 వరకు 70 ఎకరాలలో 750 మంది 20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసి అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. 2 ఏళ్ల క్రితం సమాజంలో పలుకుబడి ఉన్న సినీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మరికొంతమంది వందల మంది రౌడీలు పోలీసులతో వచ్చి కట్టుకున్న ఇల్లు కూల్చివేసి వెంచర్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చినా జీహెచ్ఎంసీ అధికారులు అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయామని కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు రక్షించాల్సిన పోలీసులు బడాబాబులకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆ గవర్నమెంట్ అందుకే కూల్చేసినాం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఆయనకు లెటర్ ఇచ్చిన తర్వాత ప్రజాభవన్లో మేము లెటర్ ఇచ్చిన తర్వాత ఈరోజు మాకు కొంచెం వచ్చి మా ప్లాట్లు అంటూ మేము కళ్ళతో చూసుకోవడానికి కొంచెం ఆనందపడుతున్నాం. లోపలికి రావడానికి వచ్చాం. ఈరోజు మమ్మల్ని అందరూ కూడా వచ్చి చూశారు కూడా. మేము ఏది కూడా ఏం ధ్వంసం చేయట్లేదు. మా ప్లాట్లు మమ్మల్ని చూసుకొనియండి అని చెప్పేసి మేము అందరికీ ఈ మీడియా వాళ్ళ అందరూ మీడియా వాళ్ళ వీళ్ళందరూ కూడా ప్లాట్ ఓనర్స్ కూడా అందరూ వచ్చి కూడా పలానా ప్లాట్స్ అందరూ కూడా వెతుక్కోవడం ఇలా కొంచెం సంతోషకరమైన రోజు ఈరోజు మాకు. కరెంటు తీగలు, కరెంటు స్తంభాలు అన్ని విధాల ఎల్ఆర్ఎస్ అన్ని విధాల మేము కట్టి మేము సర్వం మేము చూసుకున్నాం. మేముంటే ఈ దౌర్జన్యంగా ఈ రెండేళ్ల కింద ఈ ప్రజా నాయకులు పెద్ద నాయకులు రామానాయుడు గారికి ఏం తక్కువ ఉన్నది? వాళ్ళు కూర్చొని తిన్న వాళ్ళ కుటుంబాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు ఈ చిన్న మొత్తం ఆస్తులలో వచ్చి మమ్మల్ని 150 ఇండ్లను మొత్తం ధ్వంసం చేసి ఆ టెంపుల్ను అన్ని కంప్లీట్గా చేసి వాళ్ళు తర్వాత క్రియేట్ చేసినప్పటికీ కూడా మేము 2021 వరకు మేము మొత్తం పొజిషన్లో ఇక్కడ రూములు, మన కాంపౌండ్ వాళ్ళు, టెంపుల్, అంగన్వాడీ అన్నీ కట్టుకోవడం జరిగిందండి ఇక్కడ. తర్వాత ఈ కరోనా సిచ్యువేషన్లో వీళ్ళు రాత్రే మొత్తం అవన్నీ గులగొట్టేసేసి మేము చుట్టుముట్టు షీట్లు వేసి మమ్మల్ని రాకుండా చేశారండి. ఇదే విషయమై మేము పోలీసులకు కానీ జీహెచ్ఎంసీ దగ్గరికి కానీ చాలాసార్లు వెళ్ళడం జరిగిందండి. మేము కూడా అట్టే వచ్చి పరిష్కారం చేసి మా ప్లాట్లు మాకు ఇవ్వండి. మేము గరీబోళ్ళం, మేమేం మీలాగా కోట్లు కూడబెట్టుకొని తరతరాలు కూర్చొని తింటే తరగని ఆస్తులు మాకు లేవండి. మేము పిల్లల కోసం రూపాయి పోగు చేసుకొని పట్టణ న్యాయ కట్టుకొని సంపాదించుకొని కొనుక్కున్నాం. ఇవి మీరు కూడా మాకు న్యాయం చేయండి. మీరు లోపల ఉండి పోలీసులు పంపించి పోలీసులు దౌర్జన్యం చేస్తే మేమేం చేయాలా?